కశ్మీర్ లోయ అమర్నాథ్ యాత్ర భక్తులతో కళకళలాడుతోంది. గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ యాత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర 2026కు భక్తుల రాక రోజురోజుకు పెరుగుతుంది. మంచుతో సహజ సిద్ధంగా ఏర్పడే పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1.60 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించి మంచులింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి 8,796 మంది భక్తులతో కూడిన 9వ బృందం కశ్మీర్ లోయకు బయలుదేరింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక కాన్వాయ్లో యాత్రికులను బల్తాల్, పహల్గాం బేస్ క్యాంపులకు తరలించారు. ఈ బృందంలో 6,426 మంది పురుషులు, 2,042 మంది మహిళలు, 228 మంది సాధువులు, 10 మంది చిన్నారులు, 33 మంది విదేశీ భక్తులు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. మొత్తం 354 వాహనాల్లో వీరిని తరలించారు. భక్తుల భద్రత కోసం జమ్మూ కశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. సుమారు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. పురాణ విశ్వాసాల ప్రకారం ఈ గుహలోనే పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని వివరించాడని భక్తులు నమ్ముతారు. ఆ సమయంలో అక్కడ జీవరాశులు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో శివుడు తనతో వచ్చిన వాటన్నింటినీ విడిచిపెట్టాడనే కథనం ప్రాచుర్యంలో ఉంది. గుహలో మంచు బిందువులు గడ్డకట్టడం ద్వారా సహజంగా ఏర్పడే మంచులింగాన్ని భక్తులు శివుడి స్వరూపంగా భావించి పూజిస్తారు. చంద్రుడి కలలతో పాటు మంచులింగం పరిమాణంలో మార్పులు ఉంటాయని భక్తులు విశ్వాసం. జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర 2026 మొత్తం 56 రోజుల పాటు కొనసాగనుంది. శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ పర్వదినమైన ఆగస్టు 28న యాత్ర ముగియనుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఈ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణమే కాకుండా హిమాలయ ప్రకృతి సౌందర్యం, స్థానిక సంస్కృతి, భక్తి భావనల కలయికగా నిలుస్తుంది. మంచు పర్వతాల మధ్య శివదర్శనం కోసం సాగుతున్న ఈ యాత్ర ప్రస్తుతం కశ్మీర్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతుంది. అమర్నాథ్ చేరుకునేందుకు ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. సంప్రదాయమైన పహల్గాం మార్గం కొంత పొడవైనదైన ప్రకృతి అందాలతో నిండిన మార్గంగా పేరుగాంచింది. మరోవైపు బల్తాల్ మార్గం తక్కువ దూరంలో గుహకు చేరుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ఇది కొంత సవాలుతో కూడుకున్న మార్గం. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వైద్య శిబిరాలు, ఆహార కేంద్రాలు, విశ్రాంతి ప్రదేశాలు, అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు. ఎత్తైన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ సమస్యలు, వాతావరణ మార్పులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పంతా చౌక్ యాత్రి శిబిరాన్ని సందర్శించారు. ఈసారి యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీని కారణంగా జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంతో పాటు స్థానిక వ్యాపారులు, రవాణా, హోటళ్లు, చిన్న వ్యాపారులకు కూడా ఆదాయం పెరుగుతోందని పేర్కొన్నారు. భక్తులు స్థానికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. మరోవైపు యాత్ర పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. గందర్బల్ జిల్లాలోని మణిగాన్ ట్రాన్సిట్ క్యాంపులో నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై 4 స్థానిక ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. యాత్రికులను మోసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అన్ని యాత్రా శిబిరాల వద్ద నిఘాను పెంచాలని, ఇలాంటి ఘటనలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు.